వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫ్రమ్ భారత్ ఫర్ అనదర్ ఎపిసోడ్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం వైష్ణవ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక మంత్ లేచింది ఇక్కడ తప్ప. పొద్దున్నే ఫోటోసింథసిస్ చేస్తున్నామేంటి? అవునవును. సో బెంగళూరుకి వస్తే దోశలు తినడం కామన్ కదా, అందుకని బ్లింకిట్లో దోశల పిండి ఆర్డర్ పెట్టుకొని దోశలు వేసుకొని సో దోశలు తింటున్నాము. సో సాడ్ పార్ట్ ఏంటంటే నేను లీవ్ పెట్టలేదు, సో అందుకని లాగిన్ వేసి వర్క్ స్టార్ట్ చేశా. ఇంకా వైష్ణవ్ది కూడా సేమ్ అంతే. నేను వచ్చానని చెప్పి ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఈ రోజుకి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-3 అయిపోయింది. ఈ డామినోస్ నుంచి పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకొని లంచ్ చేస్తున్నాము. సో లంచ్ అయిన తర్వాత అగైన్ గెట్టింగ్ బ్యాక్ టు ద వర్క్. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వర్క్ ఉంది. సో అది కంప్లీట్ చేసేసరికి అరౌండ్ 7 PM అయిపోయింది. సో అగైన్ బయటికి వెళ్ళాం అనమాట ఫుడ్ కోసం అని చెప్పి. సో నా చేతిలో కనిపిస్తుంది కదా, సో ఇది వైష్ణవ్ వాళ్ళ పెట్ ఎలిఫెంట్ అనమాట. సో దీని పేరు వచ్చేసి ఐరా అంట. మీరే చూడండి. డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బెంగళూరు టు తిరుపతి బ్లా బుక్ చేసుకున్నా. సో ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర గ్యాస్ ఫిల్ చేసుకోవడం కోసం ఆగామని. అన్ఫార్చునేట్గా ఏంటంటే వైష్ణవ్ రావట్లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. ప్లాన్ ఏంటంటే ఇద్దరం వెళ్దామని. కాకపోతే వైష్ణవ్కి అప్పుడే ఏదో ప్రాజెక్ట్ అసైన్ అయిందంట. సో హీ హ్యావ్ టు డ్రాప్ అవుట్. midnight 1:30కి స్టార్ట్ అయ్యాను. సో అరౌండ్ తిరుపతి వచ్చేసరికి 5 AM అయింది. నా డ్రాప్ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర. నేను వచ్చేసరికి వంశీ కూడా వచ్చేసాడు అనమాట. సర్వదర్శనం టికెట్స్ లైన్లో నించున్నాం. సో రైల్వే స్టేషన్ ముందే దొరుకుతాయి సర్వదర్శనం టికెట్స్. ఇలా నడుచుకుంటూ వచ్చాం గుర్తుందని. రూమ్స్ కోసం అని చెప్పి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్కి వచ్చాము. అంటే ఇక్కడ శ్రీనివాసం ఉంటుంది. సో శ్రీనివాసంలో కూడా రూమ్స్ లేవు. శ్రీనివాసం అయిపోయింది, ఇంకా విష్ణు నివాసంలో కూడా రూమ్స్ లేవు. ఇంకా చేసేదేం లేక బయట ఒక చోటన తీసుకున్నాం రూమ్స్. ఇది వైష్ణవ్ ఇచ్చిన గోప్రో అనమాట, అన్ని రికార్డ్ చేసి తీసుకురమ్మని చెప్పాడు. ఇది ఇక్కడ మేము తీసుకున్నాం కేవీఆర్ లాడ్జ్ అనే ప్లేస్లో రూమ్ తీసుకున్నాము. సో అలా డే మొత్తం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా. వర్క్ ఫ్రమ్ హోటల్. వంశీ కూడా సేమ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోటలే. తిన్నావా? సో అలా కన్ఫర్మ్ చేసుకున్న వైష్ణవ్తో గోప్రో ఆప్షన్స్ గురించి. పిరిమెట్లకి స్టార్ట్ అయిపోయాం. మేము ఉండే లొకేషన్ అంటే జస్ట్ అది బస్ స్టాప్కి చాలా దగ్గర అనమాట, తిరుపతి బస్ స్టాప్కి. దాని పక్కనే తీసుకున్నాం. సో అక్కడి నుంచి ఒక ఆటో తీసుకున్నాం అనమాట. అలిపిరిమెట్లకి రీచ్ అయిపోయాం. ఈ పాయింట్ ఏంటంటే అలిపిరిమెట్లు స్టార్టింగ్ అనమాట. ఒక 10-20 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరో ప్రసాదం కూడా పెట్టారు. పర్లేదు. 50 మెంబర్స్ నాకు తెలిసి వస్తారని అనుకుంటున్నాను. అయితే 50 మెంబర్స్ వస్తారు. సో అదనమాట సంగతి. 50 మెంబర్స్ వస్తే కానీ ఫర్దర్గా అలౌ చేయరంట. సో 50 మెంబర్స్ గ్యాదర్ అయ్యేంత వరకు మనం ఇక్కడ ఈ గోపురం దగ్గర వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ రాజగోపురం దగ్గర ఉన్నాము, వెయిట్ చేద్దాం. నైట్ టైమ్స్ ఓన్లీ. అదిగో వాళ్ళకి పట్టుకున్నారు కదా అవే కర్రలు, అవే మన గవర్నమెంట్ ఇచ్చేది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 50 మెంబర్స్ గ్యాదర్ అయ్యాము. కాకపోతే ఇక్కడ అందరినీ ఆపి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కదా
అవునవును. 8:40కి స్టార్ట్ అయ్యాం కదా ఇక్కడ. చెక్కింగ్ అయిన తర్వాత ఎన్నింటికి రీచ్ అవుతాము? స్ప్రైట్ తీసుకుంటే లేని పని. మౌంటైన్ వ్యూ. ఇక్కడ సెక్యూరిటీ చెక్. మచ్చలపులి పిల్లి నువ్వు కూడా. మచ్చలపులి. మెట్లు కొంత దూరం ఎక్కిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఈ మచ్చలపులి కూడా మాతోనే వస్తుంది. 2350 మెట్లు ఉన్నాయి. 1200 స్టెప్ దగ్గర ఉన్నాం. ఇంకొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక స్పాట్ దగ్గర తిరుపతి సిటీ మొత్తం కనిపిస్తుంది. కరెక్ట్గా 10 అయ్యింది. అక్కడే ఇచ్చేవారు ఇదివరకు. స్టాంపింగ్ అక్కడ వేసేవారు. అక్కడ మళ్ళీ ఆపారు అనమాట. 50 మెంబర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గోపురం పేరు గాలి గోపురం. ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసాము. ఏదో డైలాగ్ చెప్తా. భారత్ ఫ్రమ్ భారత్ నోట్స్ లో పెట్టుకుంటా. మళ్ళీ టవర్ కాకపోతే 400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. ఇప్పుడు చెప్పండి. భారత్ ఫ్రమ్ భారత్. సో ఇప్పుడు దాకా అయితే ఒక పాము, ఒక అడుగు పందిని కూడా చూసాం. మా బ్యాచ్ వాళ్ళం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా మాతో జాయిన్ అవుతున్నారు. చూస్తున్నారు కదా అక్కడ కర్రలు తీసుకుని వస్తున్నారు. 10:50 అయింది. ఇంకో 10 నిమిషాల్లో వదులుతారు. దయచేసి భక్తులు ఆ సెక్యూరిటీ సిబ్బందితో సహకరించి మీరు ఒంటరిగా వెళ్ళాలండి. ఎవరెవరు ఇండివిజువల్గా దూరంగా అలా వెళ్ళండి. ఈ టైంలో పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు సందర్శిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 3 కిలోమీటర్ల వరకు మీరు బ్యాచ్కి వెళ్ళాలి. అక్కడ వెనక మా వాళ్ళు కూడా ఉంటారు. గోవింద దేవుని తెచ్చుకొని పోవాలి. ఎవరుగా సపరేట్ అవ్వద్దండి దయచేసి. అంతా ఒక బ్యాచ్గానే వెళ్ళాలి. ఎవరు ఇండివిజువల్గా వెళ్ళొద్దండి. గోవింద. అలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాత 11 PM మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ 10 నిమిషాలకే ఆపేశారు. గరుడ నుంచి వచ్చాం. గరుడ నుంచి రాజగోపురం, మైసూర్ గోపురం, గాలి గోపురం. ఇది ఆంజనేయ స్వామి స్టాట్యూ దగ్గర. నెక్స్ట్ దిగ్గదర్శన్ టోకెన్ చెకింగ్ పాయింట్ అండి. తర్వాత మోకాల గాలి గోపురం. 11:55 అయ్యింది. ఇది తాడుది కదా ఆగింది. 11:55. నన్ను ఎప్పుడైనా తీసావా? ఈ స్టాఫ్ వాళ్ళకి 2 టీమ్స్కి మిస్కమ్యూనికేషన్ అయింది. ఎవరో గోవిందా అన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు మొత్తం స్టార్ట్ అయిపోయారు అనమాట. అందుకని ఆగమని చెప్తున్నారు.
ఒక 10-15 మినిట్స్ వాళ్ళు ఆర్గ్యూ చేసుకున్నారు. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎందుకు అంత కేర్ తీసుకున్నారంటే ప్రజెంట్ మేమున్న ఏరియా ఫుల్గా యానిమల్స్ తిరిగే ఏరియా అనమాట. ఎలిఫెంట్స్ ఇవన్నీ క్రాస్ చేసే ఏరియా. ఇంకా స్ట్రిక్ట్గా ఫుడ్ కూడా ఏమీ పెట్టొద్దు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు కూడా. కర్ర చూసామా ఎలా చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం అది. జింక బ్రో. ఎంత అయింది? 2840 స్టెప్ 1235. 1245 అయిపోయిందా బ్రో? మనం వెళ్తే ఇంకా ఎక్కడ బ్రో? బిడ్డ ఎప్పుడు చేయిస్తాం లోపలికి? అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి టికెట్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ స్టాంప్ వేస్తారు. ఇదిగో ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి దాటిన తర్వాత మామూలు వే వస్తుంది, ఇక్కడ దాకా వస్తారు. ఇది డేంజర్ జోన్ ఎండ్. కర్రలు తీసుకుంటున్నారు. చాలా భయంకరమైన గాలులు వీస్తున్నాయి. వెళ్ళే దారిలో ఒక మరాఠీ అతను పరిచయం అయ్యాడు. సో అతను మేము ఉండే ఏరియాలోనే ఉంటున్నాడు అనమాట, పూణేలో. स्वामीनारायण का टेम्पल वहाँ पे है ना? हाँ, हमारे रूम से 3 किलोमीटर आता है। अच्छा, नवले ब्रिज से जाना पड़ेगा उधर। नवले ब्रिज एक बार गया था वो, हाँ वो बहुत बड़ा है ना? बड़ा अच्छा है। हाँ. और उधर शंकर महाराज का मठ भी है ना, उसके नजदीक है शंकर। మామూలుగా రెయిన్ పడింది అనుకో, ఇక్కడ నుంచి ఇలా వాటర్ వస్తాయి. నాకు ఎందుకో లాస్ట్ టైం కన్నా బాగా ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ ప్లేస్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్రిక్టెడ్ ఏరియా అంట. ఇది ది బెస్ట్ సీన్. 1:07 అయింది టైము. మోకాల పర్వతం. నాకు పట్టచ్చు. టీ తాగేసాం. మరి అదే కదా ఈ కౌంట్ ఉంటాం. మోకాళ్ళ పర్వతం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ జియో పాలిటిక్స్ మీదకి వెళ్ళింది. 50 స్టెప్స్ ఉన్నాయి ఇంకా. టైం 1:55 అయింది. ఫైనల్గా తిరుమల రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫుడ్ కోసమని చూస్తున్నాము. కొంచెం ఫుడ్ కూడా తీసుకుని మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాము. 10 మినిట్స్లో ఇస్తాడంట టికెట్స్. టికెట్స్ దర్శనానికి వెళ్దామని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కాకపోతే బస్సు రావట్లేదు. ఫైనల్గా ఈ కార్లో వచ్చేసాం. ఇది ఏటీజీ సర్కిల్. హే లేని వాళ్ళు ఇదిగో అక్కడ ఉంది టోకెన్స్ అని. ఇదిగో కొంచెం లేట్ అయిందని అలౌ చేయట్లేదు. ఒక 1 అవర్ లేట్ అయింది. అక్కడ బోర్డులో ఏమో డిస్ప్లే అవుతుంది ఇప్పుడు అలౌ అని, కాకపోతే వీళ్ళు అలౌ చేయట్లేదు. చాలా అడిగి చూసాం, అలౌ చేయట్లేదు. ఇంకా బ్యాక్ టు మాధవం గెస్ట్ హౌస్. నాకు కూడా అసలే రావట్లేదు. ఎక్కడ తిరుగుతాం? సెలవు తీసుకోవడం కుదరదు మీకు? అసలు అవ్వదు. 5 అవర్స్ తర్వాత రమ్మన్నారని మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్తున్నాం.
అదనమాట 5 అవర్స్ తర్వాత సిచ్యువేషన్. చాలామంది గ్యాదర్ అయిపోయారు. దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. చేతిలోకి ఫోన్స్ వచ్చిన తర్వాత గుడి ముందు ఒక 2 ఫోటోలు తీసుకున్నాం. లడ్డూలు కూడా తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మిగిలిన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు టైం లేదు అండ్ మోర్ ఓవర్ ఓపిక లేదనమాట. 2 డేస్ నుంచి నిద్ర లేదు. కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. 5 అవర్స్ డిలే వల్ల ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. కిందకి వెళ్ళగానే నేను బ్లాబ్లా బుక్ చేసుకున్నాను బ్యాక్ టు బెంగళూరు. ఇంకా వంశీ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. And that's it for today's episode of Tirumala Tirupati. This is Bharat from Bharat signing off from Tirumala Tirupati.